ప్రపంచ ఆర్థిక పరిస్థితి అయితే అతలాకుతలమయ్యే పరిస్థితి ప్రస్తుతం జరుగుతున్నటువంటి యుద్ధపు ఇంపాక్ట్‌తో ఎయిర్‌పోర్టులు మూతబడడం దగ్గర నుంచి, పోర్టులు మూతబడడం దగ్గర నుంచి కంటిన్యూస్‌గా జరుగుతున్నటువంటి ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోంది. కరోనాతో సంక్షోభంలో పడ్డటువంటి ప్రపంచం దాని నుండి కోలుకోవడానికి వేగంగానే కుదిరింది. కనీసం 30, 40 ఏళ్ళు పడుతుందనుకున్నటువంటిది ప్రజలందరూ కష్టపడి మళ్ళీ మంచి దారికి తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు ఇంపాక్ట్ అయితే భారీ ఎత్తున సంక్షోభం అవుతోంది. 13% ఇప్పటికే బ్యారెల్ క్రూడ్ ధర పెరిగింది. హార్ముజ్ జలసంధిలో ట్యాంకర్ మీద ఇరాన్ దాడుల ఇంపాక్ట్‌తో చమురు గ్యాస్ సరఫరాకు అంతరాయం ఏర్పడడంతో క్రూడ్ రేట్ ఇప్పటికే $80 100కు కూడా పెరిగేటటువంటి పరిస్థితి ఉంది. ఎయిర్‌లైన్స్‌కి సంక్షోభం వచ్చేసింది. దాని మీద ఆధారపడ్డ వాళ్ళు ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి. పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు, ఉద్యోగావకాశాలు అన్నీ యుద్ధం గనక యథాతథంగా ఇలాగే కొనసాగితే, లైక్ రష్యా ఉక్రెయిన్ల మధ్య 4 ఏళ్ళు సాగినట్టు ఇక్కడ కూడా గనక నెలల తరబడి సాగిందా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలైపోతుంది.